అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మన ముందు వీడియోలో బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కి స్టార్ నెక్ పెట్టి క్రాస్ కటింగ్ లైనింగ్ బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూసాం కదండి. ఈ వీడియోలో పఫ్ హ్యాండ్స్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూద్దామండి. మిగిలిన క్లాత్ లో మనం హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాము. హ్యాండ్ కింద భాగంలోని తక్కువ ఎక్కువ లేకుండా స్ట్రైట్ గా ఉండే విధంగా చూసుకొని క్రాస్ కటింగ్ చేసుకున్నామండి. ఇప్పుడు క్లాత్ అనేది మనకి 2 మడతల మీద ఉంది. ఈ విధంగా క్లాత్ 2 మడతల మీద పెట్టుకుంటున్నాము. చూడండి, క్లాత్ 2 మడతల మీద పెట్టుకున్నాం కదండి. మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అనేది చేసుకున్నాము. అంటే ఇప్పుడు మనకి క్లాత్ 4 మడతల మీద ఉంది. ఫోల్డింగ్ సైడ్ మనమే పెట్టుకున్నాము, ఓపెన్ సైడ్స్ అనేది ఆపోజిట్ లో పెట్టుకున్నాము. క్లాత్ అనేది ఈ విధంగా 4 మడతల మీద పెట్టుకుంటే 2 హ్యాండ్స్ కూడా ఒకేసారి కటింగ్ చేసుకోవచ్చండి. హ్యాండ్ కింద భాగంలోని 1/2 ఇంచ్ పెట్టి స్ట్రైట్ గా లైన్ వేసుకోవాలి. హెమ్మింగ్ అనేది చేసుకోవట్లేదండి. హ్యాండ్ కింద భాగంలోని లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ 2 కలిపి స్టిచింగ్ చేసుకుంటాం కాబట్టి 1/2 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ లైన్ పై నుండి హ్యాండ్ పొడవు తీసుకుంటున్నాను. హ్యాండ్ పొడవు 9 ఇంచీలు, ఖర్చు కోసం 1/2 ఇంచ్ కలుపుకుంటే 9.5 ఇంచులు పెట్టుకోవాలి. ఈ లైన్ పై నుండి 9.5 ఇంచులు పెట్టి మార్కింగ్ చేసుకోవాలి. బ్లౌజ్ని బట్టి హ్యాండ్ పొడవు తీసుకోవాలంటే వాళ్ళకి హ్యాండ్స్ అనేది 9 ఇంచీలు కావాలని చెప్పారు కాబట్టి ఈ విధంగా నేను 9 ఇంచులకి 1/2 ఇంచ్ కలుపుకొని 9.5 ఇంచులు అనేది పెట్టుకొని మార్కింగ్ చేసుకొని స్ట్రైట్ గా లైన్ వేసుకుంటున్నాను. వాళ్ళు బ్లౌజ్ని బట్టి హ్యాండ్ అనేది కరెక్ట్గా సరిపోయిందని చెప్తే అంతే తీసుకోవాలండి. మనకి వాళ్ళ హ్యాండ్ పొడవు అనేది కొంచెం పెంచమన్నారు కాబట్టి ఈ విధంగా మనం కొలత అనేది తీసుకొని మార్కింగ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. బ్లౌజ్ వెనక భాగం చంక రౌండ్ ఎంత ఉందో చూసుకోవాలి. చూడండి, ఈ షోల్డర్ జాయింట్ వదిలిపెట్టి బ్లౌజ్ వెనక భాగం చంక రౌండ్ అనేది కరెక్ట్గా ఈ ఫిట్టింగ్ మార్కింగ్ వరకు చూసుకుంటే 8.5 ఇంచులు వచ్చిందండి. బ్లౌజ్ వెనక భాగం చంక రౌండ్ 8.5 ఇంచులు వచ్చింది. 8.5 ఇంచులకి 1/2 ఇంచ్ తగ్గించుకొని హ్యాండ్ లూజ్ 8 ఇంచులు పెట్టుకోవాలి. ఇప్పుడు 8 ఇంచులు కూడా హ్యాండ్ పొడవు మార్కింగ్ చేసుకున్నాం కదండి. ఈ లైన్ మీద స్ట్రైట్ గా పెట్టుకుంటున్నాము. ఎందుకు 1/2 ఇంచ్ తగ్గించి పెట్టుకుంటున్నామంటే హ్యాండ్ కి షేప్ తీసుకున్న తర్వాత కరెక్ట్ గా మనకి 8.5 ఇంచులు అనేది సరిపోతుందండి. ఈ బ్లౌజ్ కి చెస్ట్ లూజ్ అనేది 38 ఇంచులు అండి. అంటే ఇది మీడియం సైజ్ బ్లౌజే కాబట్టి హ్యాండ్ డౌన్ అనేది 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. చూడండి, హ్యాండ్ పొడవు మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ లైన్ దగ్గర నుంచి కిందకి 3 ఇంచులు పెట్టి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా కరెక్ట్ గా హ్యాండ్ లూజ్ 8 ఇంచులు ఉండేటట్లు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ పొడవు మార్కింగ్ చేసుకున్న లైన్ మీద 1.5 ఇంచులు పెట్టి మార్కింగ్ చేసుకుంటున్నాము. ఈ 1.5 ఇంచు దగ్గర నుంచి కూడా చూడండి ఈ విధంగా డౌన్ చేసుకుంటూ ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ వరకు కూడా హ్యాండ్ షేప్ తీసుకోవాలి. హ్యాండ్ రౌండ్ 12 ఇంచీలు అండి. 12 ఇంచీల సగం 6 ఇంచీలు. ఈ కింద లైన్ మీద హ్యాండ్ రౌండ్ 6 ఇంచీలు పెట్టి మార్కింగ్ చేసుకున్నాము. బ్లౌజ్ వెనక భాగం చంక రౌండ్కి హ్యాండ్కి షేప్ తీసుకున్న తర్వాత కరెక్ట్గా మ్యాచ్ అయిందా లేదని ఒకసారి చెక్ చేసుకోవాలండి. చూడండి, హ్యాండ్కి షేప్ తీసుకున్న తర్వాత చెక్ చేసుకుంటే కరెక్ట్గా మనకి 8.5 ఇంచులు సరిపోయిందండి. ఈ విధంగా కరెక్ట్గా సరిపోతే మనకి బ్లౌజ్ వెనక భాగం చంక రౌండ్కి హ్యాండ్ అనేది కూడా ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ రౌండ్ వరకు లైన్ వేసుకోవాలి. బ్లౌజ్ లో మనం ఖర్చు ఎంతైతే తీసుకుంటామో అంతే హ్యాండ్స్ తీసుకోవాలండి. ఖర్చు 1.5 ఇంచులు తీసుకున్నాం కాబట్టి అదే విధంగా హ్యాండ్స్ కూడా ఖర్చు 1.5 ఇంచులు పెట్టి మార్కింగ్ చేసుకున్నాము. హ్యాండ్కి చివరి భాగంలో క్లాత్ పీసెస్ అనేది జాయింట్ చేసుకోవాలండి. నేను 2 వైపులా కూడా హ్యాండ్కి చివరి భాగంలో క్లాత్ పీసెస్ అనేది జాయింట్ చేస్తానండి. ఈ విధంగా హ్యాండ్కి 2 వైపులా క్లాత్ పీసెస్ జాయింట్ చేయడం వల్ల ఈ అతుకులు అనేవి మనకి బయటికి కనబడకుండా ఖర్చు లోపలికే వెళ్ళిపోతాయి. ఇదే విధంగా మనకి బ్లౌజ్ మెయిన్ క్లాత్ మీద కూడా హ్యాండ్కి చివరి భాగంలోని 2 వైపులా కూడా క్లాత్ పీసెస్ అనేది జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు బుట్ట కోసం మార్కింగ్ చేసుకుందామండి. పొడవు 2 ఇంచులు తీసుకుంటున్నాము. ఈ లైన్ పై నుండి పొడవు 2 ఇంచులు తీసుకుంటున్నాము. అదేవిధంగా వెడల్పు కూడా 2 ఇంచులు తీసుకుంటున్నాము. మనకి క్లాత్ అనేది తక్కువే ఉంది కాబట్టి ఈ విధంగా 2 ఇంచులు తీసుకుంటున్నానండి. మీ క్లాత్ అనేది ఎక్కువ ఉంటే 2.5-3 ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు. ఇలా మనం ఒక బాక్స్ లా రెడీ చేసుకోవాలి. ఈ కార్నర్ లోని 1 ఇంచు పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని చూడండి, మనం ఏ విధంగా అయితే రౌండ్ షేప్ తీస్తున్నామో ఆ విధంగా రౌండ్ షేప్ తీసుకుంటూ ఇప్పుడు హ్యాండ్ కి మనం షేప్ అనేది తీసుకున్నాం కదా, ఆ షేప్ లోకి ఈ మార్కింగ్ అనేది కలుపుకోవాలి. వీళ్ళు బుట్ట హ్యాండ్స్ అనేది కొంచెమే పెట్టమన్నారు కాబట్టి మనం పొడవు వెడల్పు 2 ఇంచులు పెట్టుకొని బుట్ట కోసం మార్కింగ్ చేసుకున్నాము. క్లాత్ అనేది ఎక్కువ ఉన్నా మీకు బుట్ట అనేది పెద్దది కావాలనుకున్నా 2.5-3.5 ఇంచుల వరకు కూడా మీరు ఈ బుట్ట కోసం మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవచ్చు.
ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ చేసుకున్నాము. చూడండి మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ దగ్గర చిన్న కటింగ్ పెట్టుకోవాలండి. అంటే మనకి బుట్ట అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అదే విధంగా హ్యాండ్కి సెంటర్ పాయింట్లోని హ్యాండ్ లూస్ దగ్గర మార్కింగ్ చేసుకున్న విధంగా చిన్న కటింగ్స్ పెట్టుకున్నాము. ఈ విధంగా 2 హ్యాండ్స్ కటింగ్ చేసుకున్నామండి. చూడండి హ్యాండ్ ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాతే హ్యాండ్కి లోత్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ బుట్ట కోసం కటింగ్ పెట్టుకున్నాం కదండి, అక్కడ నుంచి కరెక్ట్గా హ్యాండ్ లూస్ వరకు కూడా చూసుకొని మధ్యలో ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ సెంటర్ మార్కింగ్ దగ్గర 1/2 ఇంచ్ అనేది లోపలికి మార్కింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు హ్యాండ్ లూస్ దగ్గర నుంచి ఈ 1/2 ఇంచ్ కలుపుకొని మళ్ళీ తగ్గించుకుంటూ ఈ బుట్ట కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ వరకు కూడా హ్యాండ్ లోత్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలండి. హ్యాండ్కి లోత్ తీసుకున్న వైపు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి స్టిచ్ చేసుకోవాలని తెలియడానికి మార్కింగ్ చేసుకొని చిన్న కటింగ్ పెట్టుకున్నాము. ఈ విధంగా మనం చాలా ఈజీగా బుట్ట హ్యాండ్స్ అనేది మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.